హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భగవద్గీత యొక్క 15వ అధ్యాయ మహత్యం తెలుసుకుందామా. పరమేశ్వరుడు పార్వతీదేవితో భగవద్గీత 15వ అధ్యాయం యొక్క మహత్యాన్ని ఈ విధముగా తెలియజేయసాగాడు. గౌడ దేశంలో కృపాణ నరసింహుడు అనే పేరు గల ఒక రాజు ఉండేవాడు. అతని ఖడ్గదాటికి దేవతలు కూడా తల వంచేవారు. అతని సేనాపతి పేరు శరభమేరుండు. అతడు శస్త్ర విద్యలలోనూ శాస్త్ర విద్యలలోనూ నిధి ప్రచండ బలశాలి. ఒక సమయములో పాపలోచనాపరుడై రాజకుమారుల సహితముగా రాజును వధించి తానే రాజ్యమేలాలి అనుకున్నాడు. ఈ ఆలోచన వచ్చిన కొద్ది కాలానికి అతడు కలరా వ్యాధితో మరణించాడు. కొద్ది రోజులకే ఆ పాపాత్ముడు తన పూర్వజన్మ కర్మ ఫలితముగా ఒక తేజస్శాలి అయిన గుర్రమై పుట్టాడు. ఆ గుర్రము చక్కని లక్షణాలతో ఉండేది. అశ్వలక్షణాలు బాగా తెలుసుకున్న వైశ్యకుమారుడొకడు దాన్ని మూల్యం చెల్లించి కొన్నాడు. ఆ గుర్రాన్ని రాజుగారికి విక్రయించాలన్న కోరికతో దానిని రాజధానికి తీసుకువచ్చాడు. వైశ్యునికి రాజుగారితో పరిచయము ఉన్న ద్వారపాలకుడు వెళ్ళి రాజుతో చెప్పాడు. రాజు లోపలికి రమ్మని కబురు పంపాడు. ఏమి పని మీద వచ్చావు అని రాజు అడుగగా దానికి వైశ్యుడు, దేవా, సింధు దేశము నుండి ఒక ఉత్తమ లక్షణములు కలిగి ఉన్న ఒక గుర్రాన్ని కొని తెచ్చాను. దాన్ని మీరు ఒకసారి చూడండి అని కోరాడు. ఆ గుర్రాన్ని రాజు అశ్వలక్షణాలు బాగా తెలిసిన తన అమాత్యులతో పాటు చూసి చాలా సంతోషించాడు. రాజు వైశ్యుడు అడిగినంత ధనాన్ని ఇచ్చి ఆ గుర్రాన్ని కొనుగోలు చేశాడు. కొన్నాళ్లకి రాజు వేట నిమిత్తము ఆ గుర్రాన్ని ఎక్కి అడవికి వెళ్ళాడు. రాజు వేగముగా వెళ్లడము చేత తన వెనక వస్తున్న సైనికుల గుంపులన్నీ విడిపోయాయి. రాజు అలసిపోయాడు. చెట్టు కొమ్మకి గుర్రాన్ని కట్టి మంచినీరు త్రాగి ఒక చెట్టు క్రింద వేదికపై కూర్చున్నాడు. ఇంతలో ఎక్కడి నుండో ఒక ఆకు ఎగురుకుంటూ వచ్చి రాజు ముందు పడింది. అందులో భగవద్గీత 15వ అధ్యాయంలోని ఒక శ్లోకము రాసి ఉన్నది. రాజు దానిని పైకి చదివాడు. ఆ శ్లోకము వినగానే గుర్రము నేల మీద పడిపోయింది. అది ప్రాణము విడిచి దాని ఆత్మ ఒక దివ్య విమానాన్ని అధిరోహించి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. రాజు ఆశ్చర్యానికి గురి అయి దగ్గరే ఉన్న ఒక ముని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు మునికి ప్రణమిల్లి తన గుర్రం కొంతసేపటి క్రితమే స్వర్గలోకానికి చేరుకున్నది, కారణం ఏమిటో దయచేసి చెప్పండి అని వేడుకున్నాడు. విష్ణు శర్మ అనబడే త్రికాలదర్శి అయిన ఆ మహర్షి ఈ విధముగా తెలియజేయసాగాడు. రాజా, పూర్వకాలములో నీ దగ్గర శరభమేరుండు అనే సేనాపతి ఉండేవాడు కదా. అతడు నీ పుత్రులతో సహా నిన్ను మట్టుబెట్టి స్వయముగా రాజ్యాన్ని పాలించాలి అని భావించాడు. ఇంతలో అతనికి కలరా వ్యాధి వచ్చి మరణించాడు. ఆ పాప ఫలితముగానే అతడు మరణించి అశ్వమై పుట్టి మరలా తిరిగి నీ వద్దకు చేరాడు. ఈ రోజు నీవు పత్రము మీద రాసి ఉన్నది చదివావు కదా, అది ఏమనుకున్నావు? భగవద్గీత 15వ అధ్యాయం అయిన పురుషోత్తమ ప్రాప్తి యోగములోని ఒక శ్లోక పాదం. అది విన్న వెంటనే ఆ గుర్రానికి మోక్షము కలిగింది అని చెప్పాడు మహర్షి. తదనంతరము రాజుగారిని వెతుక్కుంటూ అక్కడికి చేరిన పరివారం అంతా ఈ వృత్తాంతాన్ని విన్నారు. పరివారముతో సహా రాజు మునికి ప్రణమిల్లి ఆశీస్సులు పొంది ఆ పత్రఖండాన్ని తన వెంట పెట్టుకుని నగరానికి చేరుకున్నాడు. అప్పటి నుండి రాజు ప్రతిరోజు ఆ పత్రములోని పాదాన్ని భక్తి విశ్వాసాలతో జపించసాగాడు. కొంతకాలము గడిచిన పిమ్మట రాజరికం పట్ల విరక్తుడైన రాజు కుమారుడైన సింహబలునికి పట్టాభిషేకం చేశాడు. రాజు విశుద్ధ చిత్తముతో భగవద్గీత 15వ అధ్యాయాన్ని పారాయణ చేసుకుంటూ కొంతకాలానికి విష్ణు సాయుధ్యాన్ని చేరుకున్నాడు. ఇది భగవద్గీత 15వ అధ్యాయ మాహాత్మ్యము. ఈ కథను విష్ణుమూర్తి లక్ష్మీదేవికి తెలియజేశారు అని పరమశివుడు పార్వతీదేవికి తెలియజేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.